వెల్కమ్ టు ఎస్వర్ మీడియా. నేను మీ రేఖ. ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద చర్చిలలో ఒకటైన విజయవాడ గుణదల చర్చికి అయితే వచ్చేసాం. ఇక్కడ మేరీమాత విగ్రహం ఫ్రాన్స్ దేశంలోని పార్దులా నగరంలో ఉన్న చర్చ్లా మేరీమాత విగ్రహాన్ని పోలి ఉంటుంది. అక్కడ ఫ్రాన్స్ నగరంలో ఏదైతే చర్చ్ ఉంటుందో అది గుహలో ఉంటుంది. ఇక్కడ గుణదల విజయవాడ సమీపంలో ఉన్న గుణదల చర్చిలో కూడా మేరీమాత విగ్రహం గుహలో ఉంటుంది. అయితే ఇక్కడ మేరీమాతకి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి నెలలో 9, 10, 11 తేదీల్లో ఇక్కడ భారీగా ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ప్లేస్కి ఇంత విశిష్టత రావడానికి గల కారణాలేంటి? అలాగే ఇక్కడ ఈ విగ్రహం వెనుక కూడా ఒక స్టోరీ ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. దాని వెనుక ఉన్న కథ ఏంటి? మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో వచ్చేసేయండి. సో మనం చర్చ్ లోపలికి ఎంటర్ అవుతూనే ఒక పెద్ద పొడవాటి మార్గం ఉందన్నమాట. రోడ్డుకి ఇరువైపులా కింద ఉండి మధ్యలో ఇసుకతో ఉంది. ఆ ఇసుక మార్గంలో ఏంటి అంటే మోకాళ్ళ మీద ఇక్కడికి మొక్కుబళ్ళు ఉండి ఈ కోరితే మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి అని చెప్పి మోకాళ్ళ మీద ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. వాళ్ళకి అనువుగా ఆ మధ్యలో ఇసుక అనేది వేశారు. అంతేకాకుండా నా వెనకాల ఇవి విగ్రహాల కింద ఏదైతే ఉందో మొత్తం మనకి ఈ దారి మొత్తం కూడా ఇలాగా యేసు ప్రభువు పుట్టినప్పటి నుంచి ఆయన సిలువ వేయబడి నుంచి పరమాత్మగా ఎలా మారారో మొత్తం ఆయన జీవిత చరిత్ర చెరిపే విధంగా బొమ్మలు అనేవి ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది ఇక్కడ యూదులు యేసును రాతి స్తంభానికి కట్టి కొడుతున్నారు అని చెప్పేసి మనకి బొమ్మను పెట్టారు. అలాగే అది చూపిస్తూ ఉన్నారనమాట. ఆయన జీవితం ఎలా ఉంది, ఆయన లైఫ్లో జరిగిన ఏంటి అని చెప్పి మొత్తం మనకి ఇక్కడ విజువల్స్ రూపంలో ప్రజెంటేషన్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్వతంపై యేసు దివ్య రూపం దాల్చుట అని చెప్పి కూడా ఉంది. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన జీవిత చరిత్ర ఒక్కో దగ్గర ఒక్కొక్క పిక్చర్లో ఆయన రిప్రజెంటేషన్ ఆయన జీవిత చరిత్రను చూపిస్తున్నారు. మనం ఒక 500 మీటర్స్ నడిచి లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మేరీమాత విగ్రహం ఒకటి కనిపిస్తుంది కదా మీకు. అందమైన మేరీమాత విగ్రహం వాటర్ ఫౌంటైన్తో చుట్టూ చెట్లతో ఒక అందమైన మేరీమాత విగ్రహం అయితే కనిపిస్తుంది అనమాట. ఇది నైట్ టైం విజువల్స్తో చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది కదా. ఇక్కడ మేరీమాతను దర్శించుకోవడానికి రాష్ట్రంలోనే కాదు దేశం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ సంబరాలు ఏదైతే ఉత్సవాలు చేస్తారని ఏదైతే మాట్లాడుకున్నామో అది ఒక్కరోజు నిర్వహిస్తే ఇక్కడ వచ్చే ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ ఉత్సవాల్ని 3 రోజులు చేస్తారు. సో మనకి గుణదల మాత చర్చ్ ఇక్కడ గుహలో ఉంటుందని మెన్షన్ చేసుకున్నాం కదా. మీరు పైన చూస్తున్నట్లయితే పై వరకు ఏదైతే పెయింట్ వేసేదంతా కనిపిస్తుందో ఆ పైన ఉంటుందన్నమాట మేరీమాత విగ్రహం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మెట్లన్నీ ఎక్కేసి వెళ్దాం నడండి. గుణదల మాత పుణ్యక్షేత్రం ఆరాధన సమయంలో అనమాట. ఆదివారం ఉదయం 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే సోమవారం నుండి శనివారం వరకు కూడా ఉంటుంది. ఏ టైంలో చర్చించుకోవచ్చు, ఇక్కడ ఏమేమి జరుగుతాయో అని చెప్పి మనకి ఇక్కడ మొత్తం ఉందన్నమాట. ప్రతి శుక్రవారం సాయంకాలం 6 గంటలకు జపమాల, దివ్య బలి పూజ, దివ్య సత్ప్రసాదన ఆరాధన అనేది ఉంటుంది. ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు సాయంకాలం 6 గంటలకు దివ్య బలి పూజ, దివ్య సత్ప్రసాద ఆరాధన ఉంటుంది. మనం గుణదల చర్చ్కి అయితే వచ్చేసాం. కింద చూస్తున్నారు కదా 100 ఇయర్స్ అవుతుందంట 2024కి. 1924లో ఈ మందిరం అయితే ఈ చర్చ్ అయితే నిర్మించారు. ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే ఇప్పుడు మనం ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉన్నారు. అలాగే మనం అక్కడ చూసుకుంటుంటే కొండపైకి గుణదల మాత మీద ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలాగా కౌంటర్స్ కానీ అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక బోర్డు అయితే కూడా ఉంది. మనం అక్కడికి వెళ్దాం. అక్కడ చూసి ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే గుణదల లూతుమాత పుణ్యక్షేత్ర సంక్షిప్త చరిత్ర అని చెప్పి ఇక్కడ ఆర్క్ అయితే పెట్టారనమాట. ఇదేంటి అంటే ఇక్కడ మేరీమాత విగ్రహం స్థాపించడం కానీ ఇక్కడ ఉత్సవాలు ఏదైతే జరుగుతారో దాని వెనకాల ఉన్న మొత్తం కథ అంతా దీంట్లో ఉంది. ఈ గుడి చరిత్ర గురించి మనం కొండపైకి ఎక్కుతూ మాట్లాడుకుందాం. సో మనసులో ఏదైనా కోరుకుని ఇలాగ కొవ్వొత్తులు వెలిగిస్తే ఇక్కడ అనుకున్నవి మనసులో కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అనమాట. అందుకే ఇక్కడ అందరూ కూడా వచ్చి కొవ్వొత్తులను తీసుకుని ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించి వాళ్ళ కోరికలు నెరవేరాలి అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు.
ఇక్కడ రూమ్స్ బుకింగ్ కూడా ఉంది. అంటే 24 గంటలు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ సఫర్ అవ్వకూడదని చెప్పి ఇక్కడ రూమ్స్ బుకింగ్ అని ఉన్నది. వాటర్ మినరల్ వాటర్ ఉన్నాయి. అలాగే వాష్రూమ్స్ కానీ, అలాగే ఇక్కడ నిత్యాన్న సమారాధన ఉంటుందనుకుంటా. నిత్యాన్నదానం ఇక్కడ కౌంటర్ కూడా ఉంది. మనం ఒకసారి పైకెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనం ఇప్పుడైతే కొండ కింద దిగువ భాగంలో ఉన్నాం. కొండ కింద ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి కౌంటర్స్ ఉన్నాయి అన్నది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా. ఫెసిలిటీస్ కానీ, కింద ఒక చర్చ్ ఉంది. అలాగే కొండ దగ్గర ఎవరైతే వస్తారో భక్తులు వాళ్ళకి రూమ్స్ అవి ఉన్నాయి, కౌంటర్స్ ఉన్నాయి, ఫుడ్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ కొండ కింద భాగంలో ఉన్నాయి. మనం మేరీమాత విగ్రహాన్ని కొండ పైన ఉన్న గుహలోకి దగ్గరికి వెళ్ళి చూడాలన్నమాట. కొండపైకి వెళ్ళాలి అంటే ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. సో వచ్చేసేయండి, వెళ్ళి చూద్దాం. సో మనం కొండ మీదకి వెళ్ళేసరికి ఇక్కడ మనకి ఇలా ఉన్నాయన్నమాట. గబ్రియల్ దూత వచ్చి మేరీమాతకు మంగళవార్త చెప్తుంది. అమ్మ మీ కడుపులో ఇలాగా యేసయ్య వస్తున్నాడు అని చెప్పేసి. సో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మనకి చూసుకుంటే చాలానే ఉన్నాయి. యేసయ్య ఎలా వచ్చారు, ఆయన జీవిత చరిత్ర ఏంటి అని తెలియజేసే మొత్తం ఇక్కడ పెయింట్స్ రూపంలో ఉన్నాయన్నమాట. సో రండి చూద్దాం. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మదర్ తెరిస్సా అనమాట, పునీత్ మదర్ తెరిస్సా. సో ఆమె 1974లో ఫిబ్రవరి 11న ఈ పుణ్యక్షేత్రానికి వచ్చారంట. సో ఆవిడ వచ్చిన గుర్తు కింద ఒక శిలాశిల్పం చెక్కి ఇక్కడ మనకి ప్రతిష్ఠించారు ఆమె విగ్రహం. మరియు ఆమె వచ్చినప్పుడు ఆవిడ ఇలా ప్రేయర్ చేయించమన్నారని చెప్పి ఆవిడ ఏమైతే ప్రేయర్ చేశారో అది కూడా ఇక్కడ మనకి చెక్కి పెట్టారనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటుంటే కొండపైకి పైకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి నార్మల్ దారి అనమాట, అంటే వెహికల్స్ అవి కూడా వెళ్ళడానికి సపోర్ట్ అయ్యేలాగా ఒకటి ఉంది. అలాగే ఇంకొకటి మెట్లతో ఉందన్నమాట. మెట్లు అంటే ఆనాటి కాలంలో కొండని ఎలా చెక్కేవారో మీకు ఐడియా ఉంటుంది కదా. సో చిన్నగా పెద్దగా నడవడానికి కంఫర్టబుల్ ఉండేలాగా మెట్ల దారి కూడా ఉంది. అలాగే మనం చుట్టూ చూసుకున్నట్లయితే చెట్లతోటి చాలా డెవలప్మెంట్ అయితే చేశారు. చూడడానికి చాలా అందంగా చక్కగా ఉంది. సో మేరీమాత విగ్రహం దర్శనానికి వెళ్ళడానికి గుహ దగ్గరికి ముందే మనకి మార్గ మధ్యంలో ఇక్కడ ఇలా రాళ్ళు పేర్చబడి ఉన్నాయన్నమాట. చిన్న రాళ్ళు కానీ, పెద్ద రాళ్ళు కానీ ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా రకాలుగా చెప్తున్నారు. ఇలా ఒకదాని మీద ఒకటి రాయి పెట్టడం ఏంటి అంటే, ఇలా పెట్టుకుంటే ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని, అలాగే వాళ్ళు ఇలా నిలబెట్టడం ద్వారా వాళ్ళ సమస్యలు ఏమైతే ఉంటాయో వాళ్ళు స్టెబిలిటీగా ఉంటారు, వాళ్ళ సమస్యలు కూడా నిదానంగా ఉంటాయి, వీటిలాగే వాళ్ళు పడిపోకుండా ఉంటారు అని చెప్పడం కానీ, లేదు అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు అని, వాట్ ఎవర్ కోరిక ఏదైనా కానీ ఇవి మనం ఇలాగా ఒకదాని మీద ఒకటి నుంచోబెడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తులు గట్టిగా విశ్వసిస్తూ ఉంటారనమాట. చూడడానికి దగ్గరగానే ఉన్నట్టుంది కానీ చాలా మెట్లు ఉన్నాయన్నమా. సో మనం కొండ పైకి ఎక్కుతూ ఉన్నాం, మధ్యదారిలో ఉందన్నమాట. ఇక్కడ ప్లేస్ చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మొత్తం కొండని అనుకుంటా మరి మొత్తం చెట్ల దగ్గర నుంచి చాలా ఉడతలు కనిపించాయి. ఇప్పటికి నాకు ఒక 10 ఉడతలన్నా కనిపించాయి. అలాగే ఇక్కడ అదిగో అక్కడ ఒక ఉడత పరిగెడుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటుంటే కింద కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరొత్తులు వెలిగిస్తున్నారు. అలాగే మన వెనకాల చూసుకున్నట్లయితే సో అటువైపు అంతా కూడా కొంచెం బాలుగా ఉంటుంది, మెట్లలా కాకుండా మనం నడుచుకుని వెళ్ళేలాగా. ఎవరైనా వీల్ చైర్స్ మీద వచ్చినా కూడా ఆ వే అనేది బాగా యూస్ అవుతుంది అనమాట. అలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటారు. ఇది మెట్ల దారి ఏంటి అంటే కొంచెం స్ట్రైట్గా దగ్గరగానే ఉన్నట్టు అనిపించింది కానీ దగ్గరగా కాదు, ఆయాసం వస్తుంది. మనం ఇంకా వెళ్దాం. చుట్టూ ఇక్కడ నుంచి క్లైమేట్ కానీ వ్యూ కానీ కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇదే కనుక ఫిబ్రవరి నెల ఏదైతే ఉత్సవాలు జరుగుతుంటాయో అదే టైం అనుకోండి, మొత్తం అసలు రష్ అసలు ఖాళీ ఉండదు. దేశంలో మన దేశమే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఈ చర్చ్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తూ ఉంటారనమాట. అది జాతి మత భేదం అనేది లేకుండా ఓన్లీ క్రిస్టియన్స్ అనే కాదు, హిందువులు కూడా ఈ చర్చ్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇటు సైడ్ క్షౌర తలనీలాలు అర్పించే స్థలం అని ఉంది. సో ఇక్కడ నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇక్కడ తలనీలాలు అనేది తీసుకుంటారంట. యాజమాన్యం నిర్ణయించిన డేట్ల కంటే ఎక్కువ తీసుకోరు. ఇక్కడ ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి టికెట్ ధర 40 రూపాయలు మాత్రమేనంట. మనం వెళ్ళాల్సిన దారి ఇటు.
మనం కొండకి ఇంకా సగంలో దాకే వచ్చాము, సగం దారి మధ్యలో వరకు. అయినప్పటికీ వ్యూ చూసారా ఇక్కడ నుంచి విజయవాడ మొత్తం కనిపించేస్తుంది కదా, బాగుంది. ఇంకా కొండ మీద నుంచి వ్యూ అయితే ఇంకా అదిరిపోతుంది అంతే. చాలా పీస్గా ఉంది, అసలు ఏమీ పక్షుల సౌండ్లు తప్ప ఇంకేమీ సౌండ్ అనేవి రావట్లేదు అసలు. చాలా ప్రశాంతంగా ఉంది ఇదైతే. గుణదల మేరీమాత ఉత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10 మరియు 11 తేదీల్లో జరుగుతుంది. ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి మాత్రమే కాకుండా పొరుగునున్న తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుండటంతో ఇది ఒక ముఖ్యమైన సంఘటనగా మారుతుంది. ఈ ఉత్సవం గతంలో మచిలీపట్నంకు ప్రయాణించే పడవలకు రద్దీగా ఉండే పడవల రేవు వద్ద ప్రారంభమై ఏలూరు రోడ్డు వెంబడి రామవరప్పాడు జంక్షన్ వరకు విస్తరించి ఉంటుంది. పండగ సమయంలో యాత్రికులు కొండ దిగువన ఉన్న మేరీమాత చర్చిని సందర్శించి 1925లో కొండ మధ్యలో ఉన్న గ్రోటోలో ప్రతిష్ఠించబడిన అవర్ లేడీ ఆఫ్ లూట్స్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి కాలినడకన ఎక్కుతారు. అదనంగా కొండ శిఖరం వద్ద నిర్మించిన 18 అడుగులు ఎత్తైన పవిత్ర శిలువ వద్ద భక్తులు ప్రార్థనలు చేస్తారు. ఈ ఉత్సవంలో సమీపంలోని బిషప్ గ్రాసీ హై స్కూల్ మైదానంలో ప్రార్థనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. చాలామంది తమ విశ్వాసానికి చిహ్నంగా తమ జుట్టును అర్పించడానికి ఇక్కడికి వస్తారు. వారు ఈ మందిరంలో కొబ్బరికాయలు కూడా పగలగొడతారు. క్రైస్తవులతో పాటు వివిధ మతాల నేపథ్యాల నుండి గణనీయమైన సంఖ్యలో వ్యక్తులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. వీరికి వైద్యం చేసే గుణాలు ఉన్నాయని నమ్ముతారు. అనేక మంది ఆరాధకులు తమ శిష్యులతో కలిసి ఈ పండుగకి హాజరవుతారు, తల్లి నుండి ఆశీర్వాదం కోరుకుంటారు. ఈ గుడి యొక్క హిస్టరీ చూసుకుంటే గుణదల ముఖ్యంగా మేరీమాత మందిరం అభివృద్ధికి కాథలిక్ పూజారి హ్యూజెస్ పెజ్లో కృషి కారణమని చెప్పాలి. అనాథాశ్రమాన్ని స్థాపించడంతో ప్రారంభించి గుణదలలో అనేక కాథలిక్ సంస్థలకు ఫాదర్ పెజ్జోని పునాది వేశారు. విజయవాడలో కాథలిక్ డయోసెస్కు చెందిన ఫాదర్ జాన్ లియోన్ సెసి రాసిన చరిత్ర ప్రకారం 1923లో విరాళాలు మరియు కొనుగోలు ద్వారా ఫాదర్ పెజ్జోని 25 ఎకరాల విస్తీర్ణాన్ని సంపాదించారు. గుణదల కాథలిక్ సంస్థల మొదటి మేనేజర్ ఫాదర్ పి అర్లాటి భూమిని ఖాళీ చేయడానికి అనేక సవాళ్లను అధిగమించారు. జూన్ 24, 1924న సెయింట్ జోసెఫ్ అనాథ శరణాలయం అధికారికంగా ప్రారంభించబడింది.
చూశారు కదా గుణదల చర్చి యొక్క చరిత్ర విశిష్టత. మరొకసారి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.